నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశంలో ఉంటున్నామంటే ఆ యొక్క దేశం చట్టాలను అయితే మనం గౌరవించాల్సి ఉంటుంది. అలాగే కువైట్ దేశంలో ముఖ్యంగా ఇస్లామిక్ మతం ఉంటుంది కాబట్టి ఇస్లామిక్ చట్టాలను కూడా మనం గౌరవించాల్సి ఉంటుంది. లేకపోతే గాని జైలు పాలు కాక తప్పదు. ఎందుకంటే గాని ఇటీవల కాలంలో కొంతమంది సోషల్ మీడియాలో కానీ ఉద్దేశపూర్వకంగా కానీ కొన్ని వ్యాఖ్యలు కానీ కొన్ని పనుల వల్ల జైలు పాలవుతూ ఉన్నారు. తాజాగా కువైట్ లోని బెయిట్ ఆల్ ఖురాన్ సొసైటీలో A4 సైజు కలిగి ఉన్న ఖురాన్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పేపర్లను తగలబెట్టినందుకు ఒక పని మనిషికి 3 సంవత్సరాల 4 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్ట్ ఆఫ్ కాజేషన్ తీర్పునిచ్చింది. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క పని మనిషి ఎవరైతే ఉన్నారో ప్రవాస మహిళ ఎందుకు ఈ పని చేసిందంటే కానీ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల ఆమె ఈ పని చేసిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి ప్రస్తుతం కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం అయితే ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. కువైట్ లో ఇస్లామిక్ చట్టం ఏదైతే ఉందో పవిత్ర రంజాన్ మాసంలో కఠినంగా అమలు చేస్తారు. కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ముస్లింయేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే మనం ఒక దేశంలో ఉంటున్నామంటే ఆ యొక్క దేశ చట్టాలను తప్పకుండా మనం పాటించాల్సి ఉంటుంది, గౌరవించాల్సి ఉంటుంది. ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా సరే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే గాని ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనల వల్ల కొంతమంది ప్రవాసులు కువైట్ దేశం నుంచి బహిష్కరించబడుతూ ఉంటే మరి కొంతమంది ఇలా జైలు పాలవుతూ ఉన్నారు. మనల్ని నమ్ముకుని మన యొక్క కుటుంబాలు భారతదేశంలో ఉన్నాయి కాబట్టి ఇటువంటి పనుల జోలికి ఎవరూ వెళ్ళొద్దండన్నా. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.